అంటే స్టాంప్ తయారు చేయించారు. ఇది అల్లూరు సీతారామరాజు గారు ఉపయోగించిన కుండ అంటండి, మంచినీళ్ళు తాగే కుండ అంటండి. సీతారామరాజు గారి తర్వాత 4వ జనరేషన్. పుట్టింది ఇక్కడండి. సీతారామరాజు గారు వాళ్ళ నాన్నగారికి ఇద్దరు మగపిల్లండి, ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్లండి, ఒక అమ్మాయి. అల్లూరు సీతారామరాజు గారు ఇల్లు ఎలా ఉంటది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అల్లూరు సీతారామరాజు గారిది ఇదే ఊరు, ఇదే స్థలం అండి ఆయన. ఇదే స్థలం, ఇదే స్థలం. హౌస్ కూడా ఇదేనండి. ఒక చిన్న గ్రామం చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది. పచ్చని పొలాలు, చుట్టూ కొబ్బరి చెట్లు, పల్లె వాతావరణం. కానీ ఈ ప్రశాంతమైన నేల వెనక ఒకప్పుడు ఈ దేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయాలని పోరాడిన ఒక మహావీరుడి కుటుంబ కథతో ఈ గ్రామానికి అనుబంధం ఉంది. అదే కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం సాంకేతికంగా తన కాళ్ళపై తాను నిలబడాలని కళ్ళకన్నా మరో గొప్ప శాస్త్రవేత్త కథ కూడా ఈ గ్రామంతో ముడిపడి ఉంది. ఒకరు మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు గారు, మరొకరు డాక్టర్ అయ్యంగారు సాంబశివరావు గారు. ఇద్దరి కాలం వేరు, వారి మార్గం వేరు, వారి పోరాటం వేరు. కానీ ఇద్దరి జీవితాల్లో కనిపించే లక్ష్యం మాత్రం ఒకటే. దేశం కోసం ఏదో చేయాలి, దేశం బలపడాలి. అలాంటి ఇద్దరి మహనీయుల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఈ గ్రామం పేరు మోగళ్ళు. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగళ్ళు అనే ఊరు చూడడానికి వెళ్తున్నామండి. ఈ మొగళ్ళు అనే పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అల్లూరు సీతారామరాజు గారు. ఆయన జన్మించిన జన్మస్థలం మొగళ్ళుగా చెప్తూ ఉంటారు. అంటే చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ ప్రజలు మాత్రం మొగళ్ళులోనే అల్లూరు సీతారామరాజు గారు జన్మించారని చెప్తున్నారు. అసలు వాళ్ళ వంశస్థులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా, అల్లూరు సీతారామరాజు గారికి ఈ ఊరికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ఊరు రావడం జరిగింది. వెళ్లే దారిలో లొకేషన్ చూస్తూ మనం ఆ మొగళ్ళు విలేజ్ ఎలా ఉంటుందో చూద్దామండి. పశ్చిమ గోదావరి ప్రాంతం అంటే పచ్చని పొలాలు, కాలువలు, కొబ్బరి చెట్లు, గోదావరి పరిసరాలు. అలాంటి ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఒకటి మోగళ్ళు. మోగళ్ళు భీమవరం పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంగా నమోదైంది. ఇది ప్రస్తుతం పాలకోడేరు మండల పరిధిలో ఉంది. సాధారణంగా చూస్తే ఇది ఒక ప్రశాంతమైన పల్లెటూరు. కానీ చరిత్రను తిరిగేస్తే ఈ గ్రామం పేరు వెనుక 2 గొప్ప వ్యక్తుల కథలు కనిపిస్తాయి. ఒకరు స్వాతంత్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన అల్లూరి సీతారామరాజు గారు, మరొకరు భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో తనదైన ముద్ర వేసిన డాక్టర్ ఏఎస్ రావు గారు. అందుకే మొగళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ప్రకృతి మాత్రమే కాదు, మనుషుల చరిత్ర గురించి కూడా మాట్లాడాలి. మొగళ్ళు అనే ఊరు వస్తే ఇక్కడ ఒక వీధి కనిపిస్తుందండి. దీన్నే అందరూ అల్లూరు సీతారామరాజు గారు వీధి అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. విప్లవ జ్యోతి అల్లూరు సీతారామరాజు గారి వీధి. ఈ వీధి అంతా క్షత్రియులు ఉంటారన్నమాట. ఈ వీధి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. అల్లూరి సీతారామరాజు గారి పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మన్యం వీరుడు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులతో కలిసి పోరాడిన ధైర్యవంతుడు. అయితే అల్లూరి కథ కేవలం మన్యంలో ప్రారంభం కాలేదు. ఆయన కుటుంబ మూలాలు మోగళ్ళు గ్రామంతో సంబంధం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం మొగళ్ళు అనే ఊర్లో ఉన్నాం కదండి. ఇక్కడ ఒక రావి చెట్టు కింద చాలా మంది పెద్దవాళ్ళు కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు అనమాట. అసలు ఇప్పుడు కల్చర్లో మొబైల్, టీవీలకి అంకితం అయిపోతున్నారు. కానీ వీళ్ళందరూ ఒక చోట కూర్చుని, పెద్దలందరూ కూర్చుని ఇంట్లో విషయాలు కానీ బయట విషయాలు కానీ ఇలా కలిసి మాట్లాడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇదే కల్చర్ పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు రాను రాను చాలా మంది పల్లెటూరు నుంచి పట్టణాలకు వలసపోతున్నారు. అక్కడికి వెళ్తే బిజీ లైఫ్లో చిన్న చిన్న ఇంట్లో ఉండవలసిన పరిస్థితి. కానీ ప్రశాంతమైన ఇలాంటి ఊర్లో ఇలాంటి కల్చర్లో ఉన్నారంటే చాలా మంచిది. అందుకే ఇంకా ఇలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అందరూ కలిసిమెలిసి ఉంటారన్నమాట. ఇది మొగళ్ళు అనే ఊర్లో అల్లూరు సీతారామరాజు గారు పుట్టిన ఊరు ఇలా ఉంటుంది అని బయట ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ విలేజ్ షూట్ చేయడం జరుగుతుంది. ఒకసారి వీళ్ళని అడిగి అల్లూరు సీతారామరాజు గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. చాలా మంది అల్లూరు సీతారామరాజు గారు పుట్టిన ఊరు ఇది అని చెప్తున్నారు. కొంతమంది ఏజెన్సీలోని పాండ్రంగా అని కూడా అనే భిన్న వాదనలు కనిపిస్తున్నాయి. అసలు మొగళ్ళు అనే ఊరు నిజంగా అల్లూరు సీతారామరాజు గారు ఎక్కడే పుట్టారా లేదా కొన్ని విషయాలు చెప్తారా? మీ పేరు? నా పేరు డాక్టర్ కె భీమరాజు అండి. క్షత్రియుల్లో పుట్టింటికాడ తల్లి ఇంటికాడ పుట్టారు కాబట్టి పాండరింగ్ అన్నారు. అసలు నెగిటివ్ ప్లేస్ మొగళ్ళు అండి. మొగళ్ళు అంటే తండ్రిది మొగళ్ళు కదా, ఎక్కడైనా అంతే అవుతుంది కదా, తండ్రి జన్మస్థలమే అవుతుంది. ఒరిజినల్ గా ఈ బిలాంగ్స్ టు మొగళ్ళు, పాలకోడేరు మండలం.
మొగళ్ళు వచ్చి అల్లూరి సీతారామరాజు గారిది ఇదే ఊరు, ఇదే స్థలం అండి ఆయనది. ఇదే స్థలం, ఇదే స్థలం హౌస్ కూడా ఇదే. ఇదేనండి. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అండి, స్వాతంత్రం కోసం దెబ్బలాడిన మహావీరుడు అండి. ఆయన బతికిందే దేశం కోసం బతికారు, దేశం కోసమే ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయనకి పెళ్ళి అయిందండి. నేరేషన్ బోల్డ్ రకాలుగా ఉన్నాయండి. ఒకళ్ళు అయిందంటారు, ఒకళ్ళు అవ్వలేదంటారు. అంటే సీతకి రామరాజు గారికి అదేదో లవ్ స్టోరీ అని అంటారు. అన్నీ మా అకార్డింగ్స్ బుక్స్ అయితే ఒక వర్షన్ రైట్, ఇంకో వర్షన్ ఇంకో రకంగా. సరే, ఇక్కడ ఎక్కువగా క్షత్రియులు ఎక్కువగా ఉంటారా? బాగా ఎక్కువ అండి ఈ ఊర్లో. రాజులే ఉంటారు. అన్ని వర్ణాలు ఉన్నాయండి, ఇక్కడ లేని వర్ణం లేదు. క్షత్రియులు ఓటింగ్ 1000 ఓటు అండి. 1000 మంది ఉంటారు ఓటింగ్. 1000 మంది ఉంటారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఊరు కదండి, ఇక్కడ వాళ్ళ వంశస్థులు కానీ వాళ్ళ పూర్వీకులు కానీ ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారు? అదే ఇక్కడ ఇది రామూర్తిరాజు గారు అంటారండి, వాళ్ళు రిలేషన్ అండి. అదే కాదు, ఎదరండి. ఇప్పుడు రోజుల్లో అందరూ మొబైల్ కి అంకితం అయిపోతున్నారు. మొబైల్ వదలలేదు, టీవీ వదలలేదు. కానీ ఇప్పుడు మీరు అందరూ ఇలా చూస్తుంటే అసలు పల్లెటూరు అంటే ఇలా ఉండేది ఒకప్పుడు. మిమ్మల్ని చూసి ఇదే కల్చర్ ఫాలో అవ్వాలని అనుకుంటున్నామండి. ఉందండి చాలా మంచి కల్చర్ అండి. అంటే సరదాగా మాట్లాడుకోవడం అండి. ఎవరన్నా పోయినా వచ్చినా కష్టకాలు వచ్చినా అందరూ ఒక మాటమే ఉంటారండి, ఏకతాటిగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక సంస్థ ధ్యాన మందిరం మొగళ్ళు. ఇక్కడే ఒకప్పుడు ఆయన హౌస్ ఉండేదంట. వాళ్ళ తాతయ్యలు సంబంధించిన హౌస్ అంతా ఇక్కడే ఉండేది అనమాట. దీన్ని ఇప్పుడు ఏం చేశారంటే రీమోడల్ చేసి ధ్యాన మందిరం కింద ఏర్పాటు చేశారు. ఆయన తండ్రి పేరు వెంకటరామరాజు గారు, తల్లి నారాయణమ్మ గారు. అయితే అల్లూరి సీతారామరాజు గారి జన్మస్థలం గురించి వేర్వేరు వివరాలు కనిపిస్తున్నాయి. ఆయన 1897 జూలై 4న పాండ్రంగి గ్రామంలో జన్మించారని ఆధారాలు పేర్కొంటున్నాయి. అంటే మొగళ్ళు ఆయన కుటుంబ మూలాలకు సంబంధించిన ముఖ్యమైన గ్రామం. పిల్లలకి బుక్స్ పంచిపెట్టడం కానీ పెన్నులు కానీ ఏదో ఒక కార్యక్రమాలు బాగా చేస్తారండి. యూత్ అందరూ కూడా బాగా చేస్తారండి. వాళ్ళకి పిల్లలకి స్కూల్ పిల్లలకి కానీ, లేకపోతే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఒక జయంతికి ఒక సంవత్సరం ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం కానీ చేస్తారనమాట మొత్తం. విప్లవీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఈ ఫోటో, ఈ పిక్చర్ చూడండి. అంటే మీరు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు గారు విగ్రహాలు కనిపిస్తుంటాయి, కానీ ఇదే కరెక్ట్ ఒరిజినల్ పిక్చర్ అన్నమాట. ఆయన ఇలాగే ఉంటారు. దీన్ని చూసే చాలా బొమ్మలు అయితే తయారైనాయి, కానీ మెయిన్ ఒరిజినల్ పిక్చర్ ఇదేనని చెప్తున్నారు. ఇదే ఒరిజినల్ విగ్రహం ఇక్కడ చెరువు దగ్గర కూడా ఏర్పాటు చేశారట. అది కూడా చెరువు దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహం కూడా చూపిస్తాను. చిన్నతనం నుంచే అల్లూరి సీతారామరాజు గారు సాధారణ బాలుడిలా ఉండేవాడు కాదని ఆయన గురించి ఉన్న జీవిత చరిత్రలు చెబుతాయి. ఆయనకు పుస్తకాల కంటే ప్రకృతి మీదే ఆసక్తి ఎక్కువ, కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన ఎక్కువ, ప్రపంచాన్ని చూడాలని ఆలోచన ఎక్కువ. తర్వాత కాలంలో ఆయన ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించారు. వివిధ ప్రాంతాల సంస్కృతులను తెలుసుకున్నారు, ఆధ్యాత్మిక విషయాలను అధ్యయనం చేశారు. ఆయుర్వేదం, సంస్కృతం వంటి విషయాలపై కూడా ఆయన ఆసక్తి పెంచుకున్నారు. ఇలా ప్రయాణిస్తూ ప్రజల జీవితాలను దగ్గరగా గమనించారు. అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన హౌస్ ఇక్కడ ఉందంటండి. లోపలికి వెళ్ళి ఇక్కడ ఎవరుంటారో ఏంటి, వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళకి ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. నమస్తే అండి. చాలా మంది ఎంక్వైరీ చేస్తే మీ ఇల్లు చూపించారు అందరూనే. ఆయనకి మీకున్న రిలేషన్, మీకు ఏమవుతారు ఏంటి, కొన్ని విషయాలు చెప్తారా? ఆయన పేరే పెట్టారు, నా పేరు సీతారాం. మీ పేరు కూడా అల్లూరి సీతారామరాజు. ప్రజెంట్ పేరు అల్లూరి శ్రీరామరాజు. శ్రీరామరాజు గారు. నా బరోడ్ పేరు అదే పేరు, శ్రీరామరాజు. మీ ఇంటి పేరు కూడా అల్లూరు. ఆయన పుట్టింది ఇక్కడండి. మా ఇంట్లో ఇక్కడ అది మా మేనమాల ఇల్లు. అది ఇక్కడ తిరిగితే ఇక్కడ తిరిగాడు ఆయన ఒక మా మేనమాల ఈ ఊరు గొల్లగొడారు. నేను ఫస్ట్ ఫారం సేకరణ సీతారామ విగ్రహం పెట్టాలని గుంటూరు జిల్లాలో వెళ్ళి గుంటూరు జిల్లాలో
తయారు చేయించుకొని పట్టుకొచ్చాం. పాదయాత్ర ఆ తమ్ముడు నారాయణరాజు గారు, నారాయణరాజు గారు నాకు చనువు టీచర్ అయినా వాళ్ళ తమ్ముడండి. తమ్ముడు అంటే చిన్నగారు అబ్బాయా? స్వయం తమ్ముడు. ఎంతమంది పిల్లలండి వాళ్ళ నాన్నగారు? నాకు అసలు తెలియదు. సీతారామరాజు గారు వాళ్ళ నాన్నగారికి ఇద్దరు మగపిల్లండి, ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్లండి, ఒక అమ్మాయి. సీతారామరాజు బయటికి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి గారు ఫోటోగ్రాఫర్. ఆయన బీవర్ చదువుతుంటే కొట్టాడని చెప్పి రామకృష్ణరాజు గారు, ఆయన నెల్లూరు రామకృష్ణరాజు సబ్ కలెక్టర్ చేశారు బీవర్లో. ఓకే అండి. ఓకే. ఆయన కొట్టాడని చెప్పేసి కోపం వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన చదువు రావట్లేదు. ఆయన కొన్నాళ్ళు నర్స్పూర్లో ఉన్నారు. నర్స్పూర్ నుంచి మన రాజమండ్రి వెళ్ళారు. అక్కడ ఫోటో షో పెట్టినారు. మా మదర్ తెలుసు ఆయనకి. మీరు ఎన్నో జనరేషన్ లో ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు 4వ జనరేషన్ ఉన్నాం. సీతారామరాజు గారి తర్వాత 4వ జనరేషన్. మీకు ఏమవుతాడు ఆయన? తండ్రి అన్నదమ్ములండి. వంశవృక్షం కూడా ఉన్న బుక్ ఎక్కడ పెట్టానో నాకు కొంత రికార్డు ఉంటే నా దగ్గర పాడైపోతుందని తీసుకెళ్ళి మనోడు వాడికి ఇచ్చాను రికార్డ్ అంతా. ఈ పోస్టులు రిలీజ్ చేయించాం సీతారామరాజు భాషలో. అంటే స్టాంప్ తయారు చేయించారు. పోస్టులు స్టాంప్ రిలీజ్ చేసి అవి కూడా స్టాంప్ వెంగళరావు తీసుకొచ్చారు. ఇక్కడ చేశారండి. మన అద్వైతం భవనం ఇంకోటి ఉందండి, అక్కడ మీటింగ్ పెట్టి అక్కడే చేశారు. చేసి మేము అప్పుడు స్కూల్ నుంచి మమ్మల్ని తీసుకొచ్చి చూపించారు కూడా. చిన్నప్పుడు ఒరిజినల్ పిక్చర్ అండి. ఒరిజినల్ పిక్చర్ మా అందరికి ఈ ఉండదు, జుట్టు ఉంటుంది మాకు. అందరు పేమెంట్ పోలే హెడ్ కదా. మా ఫ్యామిలీ అందరికీ, మా ఫాదర్ కంటే నాకు అందరికీ కూడా ఎలా ఉంది మీకు? ఏంటండి ఇది? మంచిని పట్టుకు హ్యాండ్కి మంచినీళ్ళ ఇది హ్యాండిల్ ఉండేది. హ్యాండ్లో వెళ్తే నీళ్ళు పడతాయి. ఈ అల్లూరు సీతారామరాజు గారు ఉపయోగించిన కుండ అంటండి, మంచినీళ్ళు తాగే కుండ అంటండి. చాలా బాగుంది. ఇప్పుడు జనరేషన్లో కాదు, ఇది మట్టిదే కానీ మెటల్లా ఉంది. ఇది ఒకసారి కుండ కూడా చూడండి. అల్లూరు సీతారామరాజు గారు ఉపయోగించిన నీళ్ళు తాగడానికి ఉపయోగించిన కుండ మాట. చాలా మంది అల్లూరు సీతారామరాజు గారు పుట్టినూరు అని చెప్తూ ఉంటారు. వాళ్ళ వంశస్థులు ఎవరు కనిపించట్లేదు అని అనుకుంటారు కదా. అందులో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన, అల్లూరు ఫ్యామిలీకి సంబంధించిన శ్రీరామరాజు గారితో, సీతారామరాజు కాస్త శ్రీరామరాజు గారితో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. 92 సంవత్సరాలంట, ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. ఈయన ఆరోగ్య రహస్యాలు అయితే మళ్ళీ వచ్చి తెలుసుకోవచ్చు ఇంకో వీడియోలో. ఇంకో కుర్చీ వచ్చి ఇది 100 years అబౌవ్ కుర్చీ అంటండి, పడక కుర్చీ. సీతారామరాజు ఫ్యామిలీ. ఓకే. అది మా మేనమాలది. అది ఓకే అండి. అటవీ ప్రాంతాల్లో బ్రిటిష్ ప్రభుత్వ నిబంధనలు, అటవీ వనరులపై ఆంక్షలు, గిరిజనులపై జరుగుతున్న ఇబ్బందులు ఇవన్నీ అల్లూరిని ఆలోచింపజేశాయి. ఇక్కడ ప్రజలకు తాను అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అలా ఒక సాధారణ యువకుడు క్రమంగా గిరిజనుల నాయకుడిగా ఎదిగారు. మొఘలు ఊర్లో ఎక్కడ చూసినా కానీ అల్లూరు సీతారామరాజు గారు విగ్రహాలు ఎక్కువగా ఉంటాయండి. ఈ చెరువు పక్కనే అల్లూరు సీతారామరాజు గారి బొమ్మను ఏర్పాటు చేశారన్నమాట. విప్లవ వీరుడు శ్రీ అల్లూరు సీతారామరాజు భవనం మొఘళ్ళు. చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు కూడా. బయట విగ్రహాలకి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటాయి. 1920 ప్రారంభంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన్యం ప్రాంతంలో తిరుగుబాటు తీవ్ర రూపం దాల్చింది. అల్లూరి నాయకత్వంలో గిరిజనులు బ్రిటిష్ అధికారాన్ని సవాలు చేశారు. అడవులను బాగా తెలిసిన గిరిజనుల సహకారంతో అల్లూరు గెరిల్లా తరహా పోరాటాన్ని కొనసాగించారు. బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు, ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం, అడవుల్లో వేగంగా కదలడం, ఇలా బ్రిటిష్ అధికారులకు అల్లూరి పెద్ద సవాలుగా మారారు. అందుకే ఆయన పేరును కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు, మన్య వీరుడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరిలో ఎవరిని కదిపినా కానీ చాలా గర్వంగా చెప్తూ ఉంటారు అన్నమాట. మా ఊర్లోనే అల్లూరు సీతారామరాజు జన్మించారు, చాలా గొప్ప ఊరు మా ఊరు, ఇలాంటి ఊర్లో మేము పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం చెప్తున్నారు. చాలా మంది పర్యాటకులు అల్లూరు సీతారామరాజు గారు ఎలా ఉంటారో ఏంటి, ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఆయన ఇల్లు ఎలా ఉన్నది, వాళ్ళ వంశస్థులు ఇక్కడ ఉన్నారా అని చాలా మంది పర్యాటకులు ప్రాంతానికి వస్తుంటారు. వాళ్ళందరికీ ఇవన్నీ చూపించాలంటే ఒక పర్యాటక కేంద్రం కింద దీన్ని అభివృద్ధి చేయాలని చాలా మంది ప్రజల కోరిక మాట. ఏదేమైనా చాలా గొప్ప విషయం నేను ఈ ప్లేస్ కి రావడం కూడా. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మంచి వీడియో చేస్తున్నాను. ఈ మధ్య రీసెంట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం జరిగింది. అంతా మన దేశం గర్వించదగ్గ స్వాతంత్రోద్యమ విప్లవకారుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన్ని ఇప్పటికీ చాలా మంది ప్రజలు కొనియాడుతున్నారంటే ఆయన చేసిన త్యాగమే దేశానికి గర్వించదగ్గ విషయం అన్నమాట. ఈ ఊళ్ళో చాలా విషయాలు ఉంటాయండి, అవన్నీ మీకు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను.
మొగళ్ళు విలేజ్ అంతా షూట్ చేస్తుంటే ఇక్కడ ఒక ఆయన మాత్రం రోజు అల్లూరు సీతారామరాజు గారి బొమ్మ దగ్గరికి వెళ్ళి ఆ కల్లాపేసి ముగ్గేసి ఒక దేవుడిని కొలిసినట్టు కొలుస్తా ఉంటారంట. ఈయనేమట. నమస్తే అండి, మీ పేరు? సీతారామచంద్రరాజు. సీతారామచంద్రరాజు. సీతారామరాజు గారు పేరు పెట్టుకున్నారు మీరు? మా తాతయ్య పేరు దేవుని కొలిచినట్టు అంటే అండి, నా చేత ఆయన చేయించుకోవాలనుకున్నాను, నేను చేశాను అంతే. ఇతర రాష్ట్రాల నుంచి ఎవరో ఒకరు చూడడానికి వస్తున్నారు, చూడడానికి వస్తున్నారు. అల్లూరు సీతారామరాజు గారు ఇల్లు చూడటానికి వస్తారు. అప్పుడు ఏమీ లేదు, అంటే ఇల్లు ఉండేది. సీతారామరాజు గారు రిజిస్ట్రేషన్ అయిపోయాక తీసుకుని సీతారామరాజు గారిది తీసి అక్కడ పెట్టి శుభ్రం చేసి ఎవరిని వస్తే దండలు వేయించి మా ఉత్సాహ భక్తి ఏదో పిల్లలకి చాక్లెట్లు ఇచ్చుకుంటాం. పుట్టినప్పుడు జయంతికి వర్ధంతికి ఆగస్టు 15కి మనం తోసింది ఏదో చేస్తున్నాం అంతే. కానీ మీ ఊరు అందరూ చాలా గర్వించదగ్గ ఊరు మాట. ఎందుకంటే ఆయన పుట్టినూరు అంటే చాలా మంది సీతారామరాజు గారు పేర్లు పెట్టుకున్నారు, ఆయనకి ఇంకా సేవలు చేస్తున్నారు. మీ ఇల్లు అంతా సీతారామరాజు గారు బొమ్మలతో నిండిపోయింది. లేదండి. థ్యాంక్ యూ సార్. మీరు ఇలా చెప్పడం వల్ల భవిష్యత్ తరాలకు తెలుస్తుందని కోరికతో మేము వీడియో చేస్తామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అల్లూరు సీతారామరాజు బుక్ ఇదండి, మన్యం వీరుడు, విప్లవ వీరుడు. పోరాటం చేసిన ఏరియా ఇది. ఎక్కడెక్కడ చేశారని దీంట్లో ఉంటుంది. ఈ చెయ్యి అనేది ఉన్నది ఒరిజినల్ ఫోటో అండి. ఇది కనపడుతుంది, ఇదిగోండి మన చెయ్యి చూడండి ఎలా కనపడుతుంది. చనిపోయినప్పుడు వాలిపోతుంది కదండి, ఇలా చెయ్యి పట్టుకుని. ఇది ఒరిజినల్ పిక్చర్ అండి. అప్పుడుదండి ప్రభుత్వం రిలీజ్ చేస్తుందండి. ఓకే. వంశవృక్షం ఒకసారి చెప్తారా? బొప్పూడి నుంచి వచ్చిందండి ఇది, గుంటూరు జిల్లా బొప్పూడి నుంచి వచ్చి నాటకాల మీద ఇంట్రెస్ట్తో వేసినప్పుడు తీసిన ఫోటో అండి. ఆయన నాటకాల మీద ఇంట్రెస్ట్. సీతారామరాజు గారు సోదరి. లాస్ట్ బుక్ ఏంటంటే తర్వాత సీతారామరాజు గారి మీద ప్రత్యేకంగా అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు కవిత్వ రూపంలో రాసిన పుస్తకం. నాకు తెలుసుంది అల్లూరు సీతారామరాజు మీద ఇప్పట్లో వచ్చిన ఆఖరి పుస్తకం అది. సీతారామరాజు గారి గురించి తెలుసుకోవడానికి మనకి ఒక బుక్ ఇచ్చారన్నమాట. ఇది ఒరిజినల్ బుక్. అంటే దీన్ని చూసే చాలా కాపీస్ వచ్చినాయి, కానీ వీళ్ళకి మొత్తం హిస్టరీ అంతా ఈ బుక్లో ఉంటుంది. మనం తీసుకెళ్తున్నాం, ఇది మనకు కాపీ ఇచ్చారు. దీంట్లో ఉన్న ప్రతి విషయాన్ని మీకు అందరికీ తెలియపరుస్తాం. ఒక గ్రామం గొప్పతనం కేవలం దాని భవనాల్లో ఉండదు, ఆ గ్రామం నుంచి దేశానికి ఏం అందిందన్నదే అసలైన గొప్పతనం. అయితే మొఘలు కథ ఇక్కడతో ముగియదు. అల్లూరి సీతారామరాజు గారి తర్వాత ఇదే గ్రామం పేరు మరో రంగంలో కూడా వినిపించింది. అది శాస్త్ర సాంకేతిక రంగం. ఆ పేరు అయ్యంగార్ సాంబశివరావు గారు. అల్లూరి సీతారామరాజు గారి వీధికి ఆపోజిట్ లోనే ఇక్కడ అయ్యంగార్ సాంబశివరావు గారి వీధి కూడా ఉంటది. దీన్నే ఏఎస్ రావు గారి వీధి అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఒకవైపు విప్లవకారుడు, ఒకవైపు సైంటిస్ట్. మన దేశానికి అందించిన ఊరి ఈ మొఘల్ అనే ఊరే. ఈ వీధి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ప్రపంచానికి ఆయన డాక్టర్ ఏఎస్ రావు గారుగా పరిచయం. ఆయన 1914 నుంచి 2003 వరకు జీవించారు. భారతదేశ ఎలక్ట్రానిక్స్ రంగంలో స్వావలంబన కోసం ఎంతో కృషి చేశారు. మన దేశం స్వాతంత్రం పొందిన తర్వాత భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో ఒకటి సాంకేతికంగా ఇతర దేశాలపై ఆధారపడడం. ఎలక్ట్రానిక్ పరికరాలు, శాస్త్రీయ పరికరాలు, అణుశక్తి రంగానికి అవసరమైన సాంకేతిక వ్యవస్థలు, ఇవన్నీ దేశంలోనే తయారు చేయాలనే ఆలోచన అవసరమైంది. డాక్టర్ ఏఎస్ రావు గారు వంటి శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. ఆయన డాక్టర్ హోమీ జే బాబాతో కలిసి పనిచేశారు. ఈ మొఘల్ అనే గ్రామంలో అల్లూరి సీతారామరాజు గారి గురించి చూపించడం జరిగింది. అలాగే ఈ ఊళ్ళో చాలా ఫేమస్ అయిన ఇంకో వ్యక్తి కూడా ఉన్నారన్నమాట. ఆయనే అయ్యంగారు సాంబశివరావు గారు. యాక్చువల్గా ఏఎస్ రావు గారు అని పిలుస్తూ ఉంటారు. ఈ ఊళ్ళో ఆయనకు సంబంధించిన విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక సైంటిస్ట్ మాట. ఈ హౌస్ లోనే జన్మించారట. ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టు పక్కనే ఏఎస్ రావు గారు హౌస్ ఉంటదంట. అప్పుడైతే ఇదంతా పెద్ద పెంకుటిల్లట. ప్రస్తుతం అయితే దాన్ని రీమోడల్ చేసి కొన్ని హౌసెస్ కింద నిర్మించడం జరిగింది. లోపలికి వెళ్ళి ఏఎస్ రావు గారి గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు. 1967 ఏప్రిల్ 11న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL స్థాపించబడింది. దీనికి డాక్టర్ ఏఎస్ రావు గారు వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. భారతదేశానికి అవసరమైన ఎలక్ట్రానిక్ సాంకేతికను దేశంలోనే అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ECIL ముందుకు సాగింది. ఇది కేవలం ఒక కంపెనీ ఏర్పాటు కాదు, భారతదేశం సాంకేతికంగా స్వయం సమృద్ధి సాధించాలనే ఆలోచనతో ఒక ముఖ్యమైన అడుగు. అణుశక్తి, రక్షణ, కమ్యూనికేషన్, కంప్యూటర్లు ఇలాంటి అనేక రంగాల్లో ECIL కీలకమైన సాంకేతిక పనులు చేపట్టింది. అమ్మ నమస్తే. ఈ ఊళ్ళో అల్లూరి సీతారామరాజు గారి గురించి ఎంత ఫేమస్ చెప్తున్నారో అలాగే
ఏఎస్ రావు గారు అంటే అయ్యంగారు సాంబశివరావు గారి గురించి కూడా చాలా మంది చెప్తున్నారు. మీ పేరమ్మా? నా పేరు సుబ్రహ్మణ్యేశ్వర. ఆయన ఇంట్లోనే ఉండేది, ఇల్లు ఆర్దే, ఓకే. స్థలం ఇప్పుడు ఆర్దారు, అదే అక్కడ తీసుకున్నది. ఆ ఇల్లు అదే తీసేసాము మేము. మీకు అమ్మేహారమ్మా వాళ్ళ? మాకు అమ్మేశారు. ఓకే. ఆర్ది ఇల్లు చాలా పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు నుంచి అక్కడ దాకా ఉండేది. ఎదరేమో నుయ్యి ఉండేది అనమాట, అంటే పెంకుడిల్లు అండి. పెంకుటిల్లు. ఆయన చూసారు ఎప్పుడైనా మీరు? అంటే ఆయన చూడలేదు, ఆ సంతానం తెలుసు, వాళ్ళ సంతానం తెలుసు. ఏటా వస్తారు కదా ఇక్కడికి. వస్తూ ఉంటారు మీ ఇంటికి వస్తారు ఎప్పుడైనా వాళ్ళ సంతానం? ఆ సంతానం వస్తారు. ఆయన గురించి మీకు తెలిసిన విషయాలు అంటే ఏం చేశారు ఆయన? నాకు కొన్ని విషయాలు తెలియదు. అంటే సైంటిస్టా ఏదో అంటున్నారు. సైంటిస్ట్ వస్తారు, మామూలుగా ఉంటారు, వీలైతే వెళ్తూ ఉంటారు అన్నమాట. మీ ఊరు చెరువు గట్టును కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొగల్లో 2 ధృవతాతలు ఎవరంటే రావు గారు, అల్లూరి సీతారామరాజు. ఓకే. గొప్ప గొప్ప వ్యక్తులందరూ మీ ఊర్లోనే ఉన్నారు. ఏటా వారి కుటుంబం అందరూ వస్తారు. హై స్కూల్కి ఏమో ఫండ్ ఇస్తారు, గిఫ్ట్లు అవి ఇచ్చి వెళ్తారు. బాగా చదువుకున్న వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి ఓకే ఇంత ఇస్తారు అనమాట. ప్రస్తుతం వాళ్ళ వంశస్థులు అందరూ హైదరాబాద్లో ఉంటారేమో, అమెరికాలో ఉన్నారంట. హైదరాబాద్ చాలా మంది అమెరికాలో ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒకే గ్రామం, 2 విభిన్న పోరాటాలు. అల్లూరి సీతారామరాజు గారి పోరాటం దేశ స్వాతంత్రం కోసం, ఏఎస్ రావు గారి పోరాటం దేశ సాంకేతిక స్వావలంబన కోసం. ఒకరి చేతిలో ఆయుధంతో బ్రిటిష్ పాలనను ఎదుర్కొన్నారు, మరొకరి చేతిలో శాస్త్ర విజ్ఞానంతో భారతదేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా కృషి చేశారు. పోరాటం వేరు, కాలం వేరు, రంగం వేరు, కానీ లక్ష్యం మాత్రం ఒకటి, దేశం బలపడాలి. ప్రతి గ్రామానికి గ్రామదేవత ఉంటారు కదండి. అలాగే ఈ మోగల్ గ్రామానికి సంబంధించిన గ్రామదేవత పెన్నేరమ్మ, మారమ్మ అంటే 2 గ్రామదేవతల టెంపుల్ అన్నమాట. ఊరికి ఎంట్రన్స్ లో ఈ టెంపుల్ కనిపిస్తుంది. అలాగే వేరే చోట కూడా వేరే అమ్మవారు కూడా ఉంటారంట. ఈ ఊళ్ళో 2 గ్రామదేవతల ఆలయాలు ఉన్నాయండి. శ్రీ గంగాదేవి అమ్మవారంట. ఈ టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. అందరికీ నమస్కారం అండి. మా ఊరు మౌద్గల్యపురం, అంటే అసలు మోగళ్ళు అంటారు వాడుకలో, కానీ మౌద్గల్య మహాముని తపస్సు చేయడం ద్వారా ఈ ఊరికి మౌద్గల్యపురము అనేటువంటి పేరు వచ్చింది. ఊరిలో ప్రత్యేకత ఏమిటంటే 2 శివాలయాలు ఉంటాయి. తూర్పు ముఖంలో ఒకరు, పశ్చిమ ముఖాన్న ఒకరు కూడా వేయించేసి ఉంటారు. 2 శివాలయాలు కూడా చాలా విశేషం. ఒక ఆయనేమో పాతాళ భోగేశ్వరుడు, ఒక ఆయనేమో భద్రకాళి సమేత భీమేశ్వర స్వామి. ఈ 2 కూడా చాలా విశేషమైనటువంటి ఆలయాలండి. స్వామివారు ఎంత విశేషం అంటే అక్కడ ఆ స్వామి మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే భీమేశ్వరాలయం అంటే భీమవరం సోమేశ్వరాలయం తర్వాత ఈయనే అతిపెద్ద శివలింగం అండి. ఈయనేమో పాతాళ భోగేశ్వరుడు, అంటే ఈయన భూమి లోపల ఉంటారు స్వామి. అంత విశేషం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి శ్రీ పార్వతి సమేత పాతాళ భోగేశ్వర స్వామివారి ఆలయం అన్నమాట. గాలిగోపురం చూస్తే చాలా ఎత్తైంది. లోపలికి వెళ్ళిన తర్వాత శివాలయం కూడా అంటే శివలింగం కూడా భూగర్భంలో ఉంటుంది అన్నమాట, అంటే పాతాళ లోకంలో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఒకసారి టెంపుల్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ రోజు మొగలు గ్రామంలో మనం చూస్తున్న ప్రతి వీధి, ప్రతి చెట్టు, ప్రతి పాత ఇల్లు మనకు ఒక కథను చెప్పగలదు. ఎందుకంటే గ్రామాల చరిత్ర అనేది కేవలం పాత కట్టడాల చరిత్ర కాదు, అక్కడ పుట్టిన మనుషుల చరిత్ర, వారి ఆలోచనల చరిత్ర, వారి సమాజానికి చేసిన సేవల చరిత్ర. మొగలు కూడా అలాంటి చరిత్ర ఉన్న గ్రామం. మన ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఒరిజినల్ సీతారామరాజు గారి స్టాచ్యూ ఎక్కడుందని అడిగితే మోగల్ అనే విలేజ్లో ఉందని చెప్తూ ఉంటారు. ఇదే ఆయన యాజ్ టీస్గా ఆయన ఒరిజినల్ పిక్చర్తో స్టాచ్యూ అయితే నిర్మించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఎలా ఉంటారంటే ఈ విగ్రహం చెప్తూ ఉంటారు. ఇప్పుడు చాలా విగ్రహాలు దీని మోడల్లో చాలా వచ్చినాయి, కానీ ఒరిజినల్ స్టాచ్యూ అయితే ఇదేనంటండి. ఒకసారి ఆయన విగ్రహం ఎలా ఉందో చూడవచ్చు మనం.
సీతారామరాజు గురించి ఇక్కడ 3 బోర్డ్స్ ఏర్పాటు చేశారండి. ఆయన హిస్టరీ ఎంత ఉంది. పేరు వచ్చి అల్లూరి శ్రీరామరాజు, జననం వచ్చి జూలై 4, 1897. తండ్రి అల్లూరి వెంకటరామరాజు గారు, తల్లి సూర్యనారాయణమ్మ, స్వగ్రామం మొగళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లా. 1904 to 1910 రాజమండ్రిలో 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదివారట. 1911లో జాతీయ పాఠశాల రామచంద్రాపురంలో 7వ తరగతి వరకు చదివారట. 1912లో పిఠాపురం రాజా పాఠశాల కాకినాడలో 8వ తరగతి చదివారట. 1913లో ఏపీఎన్ ఉన్నత పాఠశాల విశాఖపట్నం 9వ తరగతి వరకు, టైలర్ హై స్కూల్ నరసాపురం 9వ తరగతి. అలాగే 1914-15 నుంచి తునిలో సంస్కృతము, జ్యోతిష్య శాస్త్రము, జాతక శాస్త్రము, హఠయోగము, విలువిద్య, గుర్రపు స్వారీ చేశారట. అలాగే 1915 నుంచి 17 ఉత్తర దేశ యాత్ర అనుభవాలు. చూడండి ఇక్కడ మన్య ప్రవేశం ఈ విధంగా జరిగింది. 1917లో కృష్ణదేవపేట ద్వారమాన్యంలో ప్రవేశించి శ్రీరామ విజయనగరాన్ని నిర్మించి మన్య ప్రజల ధనస్థితిగతులను పరిశీలించి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి పంచాయతీలను ఏర్పాటు చేసి తీర్పునిచ్చి మన్యవాసులకు చైతన్యవంతులు చేశాడు. బ్రిటిష్ అధికారులు నిరంకుశ చర్యలను ప్రతిఘటించి మన్య ప్రజలను విప్లవానికి సిద్ధం కావాలని పురికొల్పాడు. త్రాగుడు అలవాట మాన్పించారు. ఆయన గురించి బ్రీఫ్ హిస్టరీ మాట. ఇది చిన్నప్పుడు బాల్యంలో ఫోటో మాట. మనకి ఊళ్ళో బుక్స్లోనే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. కొయ్యూరు గ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజును మేజర్ గూడాలు కాల్చి చంపిన ప్రదేశం అంట. ఇది లెటర్ అండి, అల్లూరి సీతారామరాజు గారు రాసిన లెటర్ ఒకసారి చూడొచ్చు. అలాగే విశాఖ గెజెట్ ప్రభుత్వ ప్రకటన, అల్లూరి సీతారామరాజు పట్టించిన వారికి 10,000 బహుకరించబడును. ఇట్లు అప్పుడు కలెక్టర్ విశాఖపట్నం జిల్లా చూడొచ్చు. ఇవన్నీ ఆయనకి సంబంధించిన కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు ఇక్కడ ఉన్న స్టాట్యూ ఉంది కదండి, ఇక్కడ విగ్రహం 1960లో స్థాపించబడిందంట. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి అల్లూరి సీతారామరాజు విగ్రహం. ఈ విగ్రహాన్ని అల్లూరి సీతారామరాజు గారు ముఖ్య అనుచరుడైన శ్రీ మల్లుధర గారు, అంటే మాజీ పార్లమెంటు సభ్యులు తయారు చేయించి గ్రామస్తులకు అందజేశారట. ఇది 3 భాషల్లోనే ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు గారు విగ్రహం చూసిన తర్వాత ఇక్కడ ఈ చెరువుగట్టు దగ్గరే పద్మశ్రీ పద్మభూషణ్ డాక్టర్ అయ్యంగారి సాంబశివరావు గారు, అంటే ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త అన్నమాట, ఈసీఐఎల్ వ్యవస్థాపకులు. ఈ ఊరు ప్రజలందరూ సాంబులు గారు అని పిలుస్తూ ఉంటారన్నమాట. చాలా గర్వించదగ్గ విషయం అండి. ఎందుకంటే ఒకవైపు విప్లవకారుడు, మరోవైపు అణుశాస్త్రవేత్త. ఇంత ఫేమస్ అయిన ఊరికి రావడం మనం గర్వించదగ్గ విషయమే. ఒకవైపు అడవుల్లో గిరిజనుల కోసం పోరాడిన అల్లూరి సీతారామరాజు గారు, మరోవైపు భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగాన్ని ముందుకు తీసుకువెళ్లిన డాక్టర్ ఏఎస్ రావు గారు. ఇద్దరు ప్రయాణాలు వేరు, కానీ ఇద్దరి కథల్లోనూ ఒక విషయం మాత్రం కామన్. తమ కోసం కాదు, దేశం కోసం ఆలోచించడం. అందుకే మొగళ్ళు ఒక సాధారణ గ్రామం కాదు, చరిత్రలో ఇద్దరు మహనీయుల పేర్లను మోసుకెళ్తున్న ఒక గర్వకారణమైన నేల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది. మాతరం 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 మాతరం